తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ టీం సమావేశమైంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పరిశీలిస్తోంది. రేపటి నుంచి సిట్ కార్యరంగంలోకి దిగనుంది. 2 బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. డిఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని విచారణ చేయనుంది. ఏడాది క్రితమే ఏఆర్ డైరీలో లోపాలున్నట్లుగా కేంద్ర ఆహార భద్రతా సంస్థ గుర్తించింది. ఆ నివేదికను కూడా సిట్ పరిగణలోకి తీసుకున్నట్లుగా సమాచారం. తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం విచారణ జరిపే అవకాశం కూడా ఉంది. అయితే టీటీడీ మార్కెటింగ్ విభాగంలో చూస్తే దీన్ని కూడా పరిశీలించనుంది. శ్రీవారి లడ్డూ తయారీ పోటు అలాగే విక్రయ కేంద్రాల్లో కూడా పరిశీలించనుంది సిట్ టీం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము తిరుపతి గెస్ట్ హౌస్ లో సిట్ టీం సమావేశమైంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది వాళ్ళ యాక్షన్ ప్లాన్ రేపటి నుంచి? మొనిషా, ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన సిట్ బృందం తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ బృంద సభ్యులతో సమావేశమైంది. ఇప్పటికే ఏదైతే టీటీడీ మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు వచ్చి సిట్ బృందాన్ని కలిసి వెళ్ళారు. రేపు సిట్ బృందము తన పర్యటనను 2 భాగాలుగా చేసుకుంది. తిరుమలలో ఒక టీము, అదేవిధంగా తిరుపతిలో ఒక టీము ఇక్కడ తమ పరిశోధనను ఏదైతే దర్యాప్తు కొనసాగిస్తారు. ముఖ్యంగా ప్రొక్యూర్మెంటు, అదేవిధంగా ఏ విధంగా తీర్మానాలు, పాలక మండలి తీర్మానంతో పాటు ఎవరు సిఫార్సు చేశారు, రివర్స్ టెండరింగ్గా ఈ ధరకు బహిరంగ మార్కెట్లో నెయ్యి రేటు ఎలా ఉంది, దీన్ని తక్కువ రేటుకి ఎలా కొనుగోలు చేశారో అన్న అంశం మీదనే దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్ల ఇన్ను అవుట్తో పాటు అదేవిధంగా ఒక రోజులో 2 ట్యాంకర్లు ఏ విధంగా, అదే నెంబర్ కలిగిన ట్యాంకరు 2 సార్లు ఏ విధంగా వచ్చిందన్న విషయం మీద కూడా వారు పరిశోధన కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా వైష్ణవి డైరీ సబ్ కాంట్రాక్ట్ ఏదైతే సబ్ టెండర్ తీసుకొని వైష్ణవి డైరీ ద్వారా ఏఆర్ డైరీ సప్లై చేసినట్లు కూడా ఒక సమాచారం. ఈ విషయాల మీద కూడా దర్యాప్తు సాగుతుంది. ముఖ్యంగా ఏదైతే వైష్ణవి డైరీ నుంచి వచ్చిన నెయ్యే అడాల్ట్రేషన్ అయ్యిందా లేదా అన్న విషయం మీద కూడా వీరు దర్యాప్తు చేస్తారు. మొత్తం మీద అయితే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ 3 రోజుల పాటు ఇక్కడ ఉండనున్నారు. 3 రోజుల పాటు తన దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. మొత్తం 9 మంది సభ్యుల టీం ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ గెస్ట్ హౌస్లో సమావేశమయ్యారు. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలన్న విషయం మీదనే ప్రస్తుతం వారు సమావేశంలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఏదైతే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు వివరాలను తీసుకున్నారు. అదేవిధంగా మార్కెటింగ్ అధికారులతో మాట్లాడారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఏదైతే టీటీడీ విజిలెన్స్ అధికారులతో కూడా మాట్లాడినట్టు సమాచారము. మొత్తం మీద ఈ సమావేశం ముగిసిన తర్వాత అటు ఐజీతో ఒక టీము, అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జెట్టీతో కలిసి ఒక టీము, 2 టీములుగా విడిపోయి మొత్తం దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. మనిషా, మొత్తం మీద అయితే 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ తమ విచారణను సిట్ బృందం చేయనుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.